మనలో చాలామందికి యశోద కొడుకు కన్నయ్య కథలు తెలుసు. గోపికలతో ఆయన ఆడిన ఆటల గురించి ఎన్నోసార్లు విన్నాం. ఆ కథలు వింటుంటే మనసు తేలికవుతుంది కదూ. కాని ఇవి అసలు కథకు నాంది మాత్రమే. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ చిలిపి లీలలు అనే అందమైన తెర వెనుక ఒక మహాసముద్రమంత గంభీరమైన సత్యం దాగి ఉంది. ఊహకు కూడా అందని ఒక విశ్వజనీన రహస్యం. సరే, ముందుగా ఆయన బాల్యంలోకి వెళ్దాం. ఆయన చేసినవి కేవలం పిల్లల చేష్టలు కావు, అవి ఆయన దైవత్వానికి నిలువుటద్దాలు. ఒక్కసారి ఆలోచించండి. తల్లి దగ్గర పాలు తాగే ఒక పసికందు తన ప్రాణాలు తీయడానికి విషపు పాలతో వచ్చిన పూతనానే భయంకర రాక్షసుని ఎదుర్కొన్నాడు. కాని ఆ తర్వాత జరిగిందే అసలు అద్భుతం. ఆ పసిబాలుడు ఆమెను కేవలం సంహరించలేదు, అంతకంటే గొప్ప పనిచేశాడు, ఎవ్వరూ ఊహించనిది. అవును, చంపటానికి వచ్చిన శత్రువుకు సైతం ఆ చిన్నారి కృష్ణుడు మోక్షాన్ని ప్రసాదించాడు. ఇది కరుణకు అసలైన నిర్వచనం. ఇదొక సాధారణ బాలుడి పని అస్సలు కాదు, ఇది దైవత్వానికే సాధ్యం. మరోసారి మన్ను తిన్నాడని తల్లి యశోద కోపపడినప్పుడు ఆ చిన్నారి తన నోరు తెరిచాడు. ఆ బుల్లి నోటిలో ఆమె చూసింది ఏంటో తెల్సా? సకల బ్రహ్మాండాలు, గ్రహాలు, నక్షత్రాలు, మొత్తం విశ్వం. మరి ఇదెలా సాధ్యం? ఇవి కేవలం మాయలు కావు, ఇవన్నీ ఆయన నిజస్వరూపాన్ని మనకు చూపించే చిన్న చిన్న సంకేతాలనమాట. తాను ఎవరో చెప్పకనే చెబుతున్న పాఠాలు. కాని అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు కృష్ణుడి జీవితంలో చాలామందికి గందరగోళంగా అనిపించే కొన్ని సంఘటనల వెనుక ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా గోపికలతో కృష్ణుడి సంబంధం గురించి చాలామందికి సందేహాలు వస్తాయి కదా. కాని ఆ లీలలు వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం అద్భుతమైనది. ఉదాహరణకి వస్త్రాపహరణం కథనే తీసుకోండి. పైకి చూస్తే ఇది గోపికల బట్టలు దొంగిలించిన ఒక అల్లరి పనిలా కనిపిస్తోంది. కాని దానిలో దాగియున్న అసలు అర్థం వేరు. ఆ వస్త్రాలు వాళ్ల అహంకారానికి, ఈ లోకంతో ఉన్న బంధాలకు గుర్తు. ఆ అహంకారాన్ని వదిలేస్తేనే దేవుణ్ణి చేరగలమని చెప్పడమే దాని వెనుక ఉన్న ఆంతర్యం. కాబట్టి అది అల్లరి పని కాదు. దేవుడు ముందు ఎలాంటి తెరలు లేకుండా మన అహంకారాన్ని పూర్తిగా త్యజించి శరణు కోరాలనే ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠమది. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి, 16,108. ఈ సంఖ్య వెనుక ఉన్న కథ చాలా గొప్పది. ఇది కేవలం ఒక అంకె కాదు, కరుణకు, ధర్మానికి ప్రతీక. నరకాసురుడు బంధించిన 16,108 మంది యువరాణులను ఆయన విడిపించాడు. కాని సమాజం వారిని అంగీకరించలేదు. అప్పుడు వాళ్ల గౌరవాన్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టటానికి ఆయనే వారందరినీ భార్యలుగా స్వీకరించాడు. ఇది కోరికతో చేసింది కాదు, కరుణతో చేసిన కర్తవ్యం. ఇక ఆయన ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టం మహాభారతం. ఇక్కడ ఆయన పాత్ర పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ఆయన చిలిపిబాలుడు కాదు, దివ్య ప్రేమికుడు కాదు, ధర్మానికి సారథి. మహాభారత యుద్ధంలో ఆయన చేతిలో ఆయుధం లేదు, అయినా యుద్ధాన్ని నడిపించింది ఆయనే. అర్జునుడికి కేవలం దారి చూపించే గురువుగా ఉన్నాడు. శాంతికోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించాడు. కాని తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మం వైపు నిలబడ్డాడు. ఆయన కేవలం రథసారథి కాదు, చరిత్ర గతిని మార్చిన ఒక దివ్య వ్యూహకర్త. పాండవుల బలంకన్నా, కౌరవుల సైన్యంకన్నా చివరికి ధర్మమే గొప్పదని, ధర్మమే గెలుస్తుందని లోకానికి చూపించాడు. అయితే ఆయన అసలైన స్వరూపం, మానవాళ్లకి ఆయనిచ్చిన అసలైన సందేశం అప్పుడే మొదలవబోతోంది. అది కురుక్షేత్రంలో అర్జునుడి మదిలో మెదిలిన ఒక ప్రశ్నతో మొదలైంది. ఇక ఇప్పుడు ఆయన బోధనలన్నింటి సారాంశం, సమస్త మానవాళికి మార్గదర్శి అయిన భగవద్గీతలోన ఆ నిగూఢ సత్యం వైపు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. నేను ప్రతి జీవి హృదయంలోనూ ఉన్నాను. ఈ ఒక్క వాక్యంలోనూ మొత్తం వేదాంత సారముంది. దేవుడు ఎక్కడో ఆకాశంలోనో గుడిలోనూ లేడు, మన లోపలే, మన అంతరాత్మ రూపంలోనే ఉన్నాడని ఆయనే స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఆ వెన్నదొంగ, ఆ గోపికా మనోహరుడు, కురుక్షేత్రంలో గీతను బోధించిన ఆ గురువు, వీళ్ళందరూ వేర్వేరు కాదు, ఒకే ఒక్క పరమసత్యం యొక్క విభిన్నమైన రూపాలు. ఆ సత్యమే పరమాత్మ. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆ మహాచైతన్యమే మనలో ప్రతి ఒక్కర్లోనూ ఆత్మరూపంలో వెలుగుతోంది. అందుకే కృష్ణుడి కథ మనందరి కథ.
అది మనలోనే ఉన్న దైవత్వాన్ని వెలికితీసే కథ.